गाड़ी का कुत्ता देंगे क्या? गाड़ी का कुत्ता हमारा जेब से देना। కొడంగల్ కాన్స్టెన్సీ నీకు ఓటేసి మేము కొట్టుకుంటున్నాం రేవంత్ అన్న. మళ్ళా రేపు ఎలక్షన్ లా ఈ పరిస్థితి తెచ్చినాం అనుకో. అన్ని బంపులకు వచ్చేటట్టు చూడండి సార్. ఫస్ట్ వరకు వస్తా అంటే ఏమంటే పోలీస్ వాళ్ళు ఇట్లా బండి పెడితే వాళ్ళు చాలాన్ కొడుతున్నారు. ఆరు గంటల నుంచి లైన్లో కూర్చుంటున్నాం. గ్యాస్ దొరకలేదు. ఒకటే ట్యాంకర్ వచ్చింది. చాలా నొక్కుంటూ వస్తున్నాం. గ్యాస్ మొన్న నుంచి 3 రోజుల లైన్లో నిలబడుతున్నాం. తిండికి తిప్పలకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఎక్కడ పోయినా కూడా బండి ఇడిచిపెట్టి పోవాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. తొందరగా గ్యాస్ వచ్చి రిలీజ్ చేసినట్టు చేయండి సార్. మీకు ధన్యవాదాలు అందరికీ. ఫస్ట్ వరకు వస్తా అంటారు. రేటు చాలా రేటు 100 92 రూపాయలు 93 రూపాయలు. అన్ని ఏ బంకులో చూసినా కూడా రేటు టూ మచ్ అయిపోతుంది. గవర్నమెంట్ పంపులో ఒకటి 76 రూపాయలు 78 రూపాయలు ఉంది అంతవరకు. ప్రైవేట్ బంకులో యూనియన్ బంకులోను అన్ని బంకులలో తక్కువ రేటు కాకుండా ఎక్కువ రేటు ఉన్నాయి. అన్ని ఎక్కువ లైన్ చూసి కూడా వాళ్ళు 10-20 కావాలని ఎక్స్ట్రా డిమాండ్ కూడా చేస్తున్నారు సార్. అన్ని లైన్లు చూస్తే ఒక్కొక్క 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ లైన్లో మాట్లాడగానే చాలా తిండి పోయేలకు ఇబ్బంది అవుతున్నాయి. గ్యాస్ వస్తలేదు. ఇలా 5 రోజుల నుంచి ఫుల్ టైట్ అయిపోతుంది. అంతకుముందు అయినా 90 రూపాయలైనా దొరికింది. ఒక రోజు అయితే మొత్తం గ్యాస్ లైన్లోనే కూడా నైట్ కూడా కొట్టినా కూడా దొరకలేదు. వచ్చే ఒక వారం ముందు వరకు అన్ని బండ్లకు వచ్చేటట్టు ఫ్రీగా అయ్యేటట్టు చూడండి. ఇది రేవంత్ రెడ్డి సార్, నీకు కూడా చెప్తున్నాము. వచ్చేది మా ఆటో వాళ్ళకు ఇన్వన్ గురించి ఏదైనా చూడండి సార్. ఎంత బాధపడుతున్నాం అంటే మా పిల్లలు అంతా రోడ్డు మీద విడిచిపెట్టి ఇంటికాడ వాళ్ళే పరేషాను, మేము పరేషాను. ఇంటికాడ ఏం లేకుండా ఉన్నామని అన్ని పరిశాను. వాళ్ళకి కూరగాయలకు ఇంటికాడ తీసుకుపోయేట కూడా లేదు సార్. ఇంతవరకు చూడండి సార్. మా ఆటో ఇన్వన్ గురించి అయినా ఎవరికైనా మాట్లాడుతూ లీడర్ ఉన్నా కూడా దయచేసి చూడండి సార్. काम अभी नहीं है, कुछ भी नहीं है. ऑटो के अलावा दूसरा काम कुछ भी नहीं आता. ऑटो चला रहे तो गैस का ना 3 किलोमीटर 2 किलोमीटर 4 किलोमीटर 5 किलोमीटर से गाड़ियाँ निकल लेते आ रहे. लामपल्ली से भी आ रहे. एक जगह एक रेट नहीं है. 92 है, 93 है, 100 मनमानी रेट ले रहे सब जने. हर जगह पंप पे अलग अलग है. ये हीरा मंजिल पंप पे 75 रुपीज़ है और गवर्नमेंट पंप पे कम है. प्राइवेट पंप में जहाँ खुला रह रहा कहाँ बंद रह रहा. लोग फिर के गैस हमारा वेस्ट हो जा रहा. खाना भी नहीं खा रहे, नाश्ता भी नहीं कर रहे, कुछ भी नहीं कर रहे. देखते नहीं गैस कौन भी. रेवंत रेड्डी अन्ना हमारे लिए देखो, हेल्प करो. हम भी तुम्हारा हेल्प करेंगे. పొద్దున 10:30 నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు గ్యాస్ దొరకలేదు. గ్యాస్ దొరికితే ఒకవేళ గ్యాస్ కొన్ని జాగాలో మొత్తానికి 90% ఎవరి దగ్గర లేదు, అవైలబుల్ లేదు. ఉన్న చోట్ల ఉన్న వేరే ఆటో వాళ్ళు వచ్చి బాగా గొడవడి చేస్తారు. పంపులు కూడా బంద్ చేస్తారు. ముందు నుంచి దొరుకుతారు. వాళ్ళు గడబడి చేస్తారు. గడబడి చేసిన వల్ల వాళ్ళు మళ్ళీ పంపు అనేది క్లోజ్ చేస్తారు. 2 days క్రితం ఇట్లనే అయింది. వెయిట్ చేయడం అయితే ఒక 10-15 days నుంచి వెయిట్ చేయడమే అవుతుంది. 10 days నుంచే డైలీ నిలవాల్సి వస్తుంది. వేరే పంపులలో గ్యాస్ అవైలబుల్ లేదు, నో స్టాక్ అని పెట్టారు. కొంతమందిని అడుగుతేమో వాళ్ళు ఫస్ట్ తర్వాత అంటారు. కొంతమంది అడిగితే 5-6 days తర్వాత అన్నట్టు. అంటే మీరు డైలీ 15 days అంటే మీరు డైలీ వెయిట్ చేస్తున్నారు కదా, మీకు ఏ ఒక్క రోజు గ్యాస్ దొరకట్లేదా లేకపోతే పట్టించుకొని? నిన్న మాత్రం గ్యాస్ దొరకల. ఒకవేళ వేరే పంపులో దొరికిందంటే ఇట్లా లైన్ కట్టాల్సి వస్తుంది. పొద్దున్న నుంచి లైన్ కట్టాల్సి వస్తుంది. సాయంత్రం వరకు అయిపోతుంది. गाड़ी का कुत्ता देंगे क्या? गाड़ी का कुत्ता हमारा जेब से देना. కొడంగల్ కాన్స్టెన్సీ నీకు ఓటేసి మేము కొట్టుకుంటున్నాం రేవంత్ అన్న. మళ్ళా రేపు ఎలక్షన్ లా ఈ పరిస్థితి తెచ్చినాం అనుకో.
అన్ని బంపులకు వచ్చేటట్టు చూడండి సార్, ఫస్ట్ వరకు వస్తా అంటే ఏమంటే పోలీస్ వాళ్ళు ఇట్లా బండి పెడుతున్నాం, పెడితే వాళ్ళు చాలాన్ కొడుతున్నారు. వరకు అన్నం లేదు, ఏమి లేదు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు? 20 రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం. 20 రోజుల నుంచి. రీసెంట్ గా మనకు ప్రభుత్వం అన్నది కదా గ్యాస్ లో కొరత అంటే మనకి ఏం లేదు. అంటే ఇండ్లకు తర్వాత హోటళ్ళకి దానిలోకి ఉందో లేదో తెలియదు, కానీ ఆటోళ్ళకి అయితే మాత్రం మస్తు ప్రాబ్లం ఉంది. యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆటోలకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. పెట్రోల్ పంపు గ్యాస్ ఉంచి కూడా లేదు, అది గ్యాస్ ఉంచుకొని కూడా లేదు, అది హై స్టాక్ అయిపోయిందని మళ్ళీ అమ్ముతున్నారు. ఇప్పుడు పెరిగిపించి అమ్ముతున్నారు అందరు. అందుకే గ్యాస్ పెట్టుకొని కూడా వాళ్ళు లేదని చెప్పేసి ప్రాబ్లం క్రియేట్ చేసి అమౌంట్ ఎక్కువ చేసి కూడా అమ్ముతున్నారు. మళ్ళా ఇప్పుడు గ్యాస్ బంక్ లో పెట్టుకొని కూడా లేదని చెప్తున్నారు. ఇట్లా ఎన్నో వేస్తున్నారు. ఇంకా పంపులో ఒక్క రేట్ లేదు, ఎవరి ఇష్టం అట్లా. ఆడ ఎర్రగడ్డలో ఒక రేట్ ఉంది, ఈడ ఒక రేట్ ఉంది. ఇండియన్ ఆయిల్ బంకులనేమో 76 ఉంది, ప్రైవేట్ బంకులలో 90. ప్రైవేట్ బంకులు ఇష్టం వచ్చినట్లు 80, 90, 92 ఇష్టం వచ్చినట్టు ఉంది. ఇంకా వాళ్ళ ప్రైవేట్ బంకులు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. మళ్ళీ అది కూడా వాళ్ళు ఫుల్ ట్యాంక్ కావాలని అంటే మళ్ళీ 100 రూపాయలు ఎక్స్ట్రా కావాలని అంటున్నారు. ఇప్పుడు మనకు అవైలబుల్ ఎన్ని బంక్స్ అవైలబుల్ ఉంది? ఏది చెప్పలేము. ఇప్పుడు ఈ బంక్ లో ఉందంటే 1 గంట 2 గంటలు అయిందంటే ఈ బంకు క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో బంకు కాడికి ఆడ 5-6 గంటలు వెయిట్ చేయాలి. ఆడ కూడా దొరకదు కూడా గ్యారంటీ లేదు. దగ్గరికి వచ్చినామని అంటే అయిపోయిందని చెప్పి నా స్టాక్ పెడుతున్నారు. 1 నంబర్ కూడా లేదు, టిఫిన్ కూడా లేదు. ఇప్పుడు టీ తాగాం 5 గంటలో ఖాళీ, ఇప్పుడు సగం టీ తాగా. ఆయన టీ దగ్గర నేను టీ తాగా 5 గంట అయింది. మరి ఇలా పబ్లిక్ లో లైన్ కట్టడం వల్ల షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి disturbance? తిడుతున్నారండి, ఏం చేయాలా? అంటే కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు అది చేస్తున్నారు, కొందరేమో ఏమంటలేరు, కొందరేమో అది అటు ఇటు అంటున్నారు. అందరు ఒకటే లాగేం లేరు, కొందరు సపోర్ట్ చేస్తున్నారు, సరేలే అని చెప్పి కొందరు ఉంటున్నారు, కొందరేమో అటు ఇటు. మేము కూడా తవ ఇడిచిపెట్టి ఆపుతున్నాం బండి. అంతా షాప్ క్లోజ్ చేసి పెడతలేరు, తవ పెట్టే పెడుతున్నాం. కొంచెం తీరా బాబు అంటే కూడా వెనక ముందు తీస్తున్నాం, అట్లా ఏం లేదు. ఏమంటున్నారు మరి? ఏమంటారు వాళ్ళు ఇప్పుడు మా కష్టం వాళ్ళకి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి అట్లా ఉంటుంది కదా. కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాం, అట్లే నడుస్తుంది. గవర్నమెంట్ చూస్తున్నారు కదా మేము ఎట్లా బాధపడుతున్నాం, గవర్నమెంట్ కి తెలుసు. ఆల్రెడీ మేము చెప్పి నోట్ మాది. ఏమంటే పోలీస్ వాళ్ళు ఇట్లా బండి పెడుతున్నాం, పెడితే వాళ్ళు చాలాన్ కొడుతున్నారు. ఎవరికి చెప్పాలా? ఫస్టే డబ్బులు లేవు జేబులా అంటే గ్యాస్ ఇట్లా వేసుకోవాలా, వాళ్ళకి చాలా ఇట్లా కట్టాలా? గవర్నమెంట్కి తెలుసు, అన్నీ చెప్తున్నాం, సీఎం సార్కి చెప్తున్నాం, విఐపీస్ కి అందరికి, ఎవరికి ఏం బాధ అయితేలే. మన ఆటోల గురించి సీఎం వాళ్ళు ఎవడేం పట్టించుకుంటాడు? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే ఉరుకుతారు, చేస్తారు. ఇదే ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తే, ప్రైవేట్ అంటే గవర్నమెంట్ సంస్థలకు పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎమ్మటే సాల్వ్ చేస్తారు. దాదాపు ఆటో వాళ్ళ ప్రాబ్లం ఎప్పటి నుంచి అంటే ఈ ఫ్రీ బస్ అయితే ఎప్పటి నుంచి పెట్టినరో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఆటోలకు. దాదాపు ఈ గవర్నమెంట్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి ఆటోల మీద అసలు దారుణంగా అయిపోయారు. అసలు ఫైనాన్స్ లేదు, ఏమీ లేదు. నడుపుకుంటున్నాం అంటే తింటున్నకే నడుపుకునికే గ్యాస్కు దానికి తర్వాత మాకు ఏం లేదు, రూమ్ రెంట్లు కూడా వెళ్ళట్లేదు. కష్టంగా దొరుకుతుంది. ఒక రోజంతా ఇప్పుడు పొద్దున 10 గంటలకు వచ్చినాం, మార్నింగ్ 10 గంటలకు ఎక్కడ సోమాజి కూడా సిగ్నల్ ఉందా అక్కడ లైన్ స్టార్ట్ అయితే ఇక్కడికనే తిరుగుతున్నాం. ఇప్పుడు 4:35 అవుతుంది. ఇంకా బంక్ వరకు వెళ్ళే వరకు గ్యాస్ దొరుకుతుందో లేదో కూడా మాకు డౌట్ ఉంది. ఎక్కడ లేదు హైదరాబాద్లో గ్యాస్, చాలా షార్టేజ్ దొరుకుతుంది, అది ప్రాబ్లం. గవర్నమెంట్ మన దగ్గర గ్యాస్ ఉన్నది లేదమ్మా, ఎక్కడ లేదు. బ్లాక్ లో అమ్ముతున్నారు, ఉన్నా కానీ అక్కడక్కడ 55 రూపీస్ ఉండే గ్యాస్ ఫస్ట్ ఒక 1 మంత్ కింద, ఈ వార్ జరగక ముందు. ఇప్పుడు ఎంత అయింది? దగ్గర 92 రూపీస్ బయట ప్రైవేట్లో అమ్ముతున్నారు. ఇండియన్ ఆయిల్ బంక్లోనేమో 76 రూపీస్ ఉంది. చాలా దారుణంగా ఉంది మా ఆటోలో బతుకు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మరి గ్యాస్ రావట్లేదు అమ్మ, మాకు గ్యాస్ దొరికితే ఇంత లైన్ ఉండదు. ఇంతకు ముందు ఇట్లా వెళ్ళి ప్రతి బంక్లో దొరుకుతుండే, మాకు కొట్టించుకుంటుండే డైరెక్ట్. గ్యాస్ దొరకట్లే,
బంక్ వాళ్ళు ఎప్పుడు పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకు మెసేజ్ పెడితే మేము 10 గంటలకు వస్తే ఇప్పుడు దాకా ఇన్న ఉన్నాం. ఇంకా బంక్ దగ్గర కూడా వెళ్ళాలి. బంక్ ఇంకా కిలోమీటర్ ఉంది. బంక్ దగ్గరికి వెళ్ళేలోపు మీకు దొరుకుతుందా దొరకదా? ఇంకా దేవునికి తెలియాలి. గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా బాధలు అర్థం చేసుకొని మాకు ఏదైనా చేయాలి. ఎన్ని డేస్ నుంచి మీరు ఇలాగా లైన్ పెట్టి గ్యాస్ కోసమే కూర్చుంటారు? వార్ జరిగినప్పటి నుంచి అవుతుంది. ఇదే ఫేస్ చేస్తున్నాం. 58 రూపీస్ ఉండే గ్యాస్ ఫస్ట్, ఇప్పుడు 76 అయింది గవర్నమెంట్ బంక్లలో. బయట ప్రైవేట్ బంక్ లో వాళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు 92 రూపీస్ 93 రూపీస్. వాళ్ళ ఇష్టం. ఇంకా प्रॉब्लम क्या है बोले तो रात में 3 बजे से लाइन में है, अभी तक सीरियल नंबर में है, अभी गैस नहीं मिला। सारा दिन 12 घंटे चले गए। गाड़ी का कुत्ता निकालेंगे क्या, खाएंगे क्या, गाड़ी का कुत्ता देंगे क्या? खाओ खो जाओ, बत्ती बुझाओ, आराम से सो जाओ घर में जाके। गैस नहीं मिला तो क्या करेंगे? ऑटो वालों की ये हालत है, गैस मिलेगा तो 4 पैसे कमाएंगे, नहीं तो कुछ भी नहीं। 350 रुपये कुत्ता गाड़ी वाले को देना, 300 रुपये का काम नहीं होगा क्या? मॉर्निंग 6 बजता, अभी 2 घंटे लगता हमारे को गैस मिलना बोले। अभी यहाँ से 1 किलोमीटर है, अभी पंप तक गए तक 2-3 घंटे लग जाता, 6 यहीं बच जाता। सारा दिन हमारा उसमें वेस्ट होगा। गाड़ी का गुत्ता हमारा जेब से देना। 65 लीटर गैस था, आज 100 रुपये के बराबर हुआ। 95 कुछ चिल्लर है, कोई 90 ले रहा, 95 ले रहा, कोई जैसा बोले मनमानी चल रही है यहाँ पे। गवर्नमेंट कोई पूछने वाले नहीं। ऑटो वाले एक पैसेंजर बिठाए तो 100 रुपये की पेनल्टी मार रहे ऑटो वाले को। पंप वाले दुनिया का सेटिंग कर रहे, दुनिया की चोरी कर रहे, उनको कोई पूछने वाला नहीं है। हाँ, टैंका उतार रहे, लॉक कर दे रहे, गटर अंदार रहे, गैस नहीं दे रहे। गैस रहने के बाद भी ऑटो वालों की वो परेशानी है। कानून का काम ये होता है कि पुलिस डिपार्टमेंट थोड़ा हेल्प करे तो ऑटो वालों को सहूलत हो जाए। कोई पुलिस डिपार्टमेंट भी आती नहीं जाती नहीं। हम सुबह से रक्षा कर रहे पब्लिक की, गाड़ियाँ हटा रहे, गाड़ियाँ लगा रहे, लाइन में आ रहे, किसी को कस्टमर को तकलीफ न होने नहीं दे रहे। हमारी मजबूरी है बोल के सामने वाले की हेल्प कर रहे हैं हम। सामने वाला ट्रैफिक जाम कर रहा था, हमारे ऑटो लगते भी नहीं, दुकानों वाले हमारे को मार के घर को भिजा देते। बस हाँ, मेहरबानी ये हो जाएंगे, उसमें थोड़ा कमोतरी भी हो गई तो अच्छा है। उसमें बचता क्या, कुछ भी नहीं बचता। 200-300 रुपए नहीं कमा सकते आप। आज का दिन वेस्ट होगा। 4-4 दिन गैस नहीं मिल रहा, क्या करना? हाँ, पंपों वालों को सहूलत दी है, ऑटो वालों को क्या दिए? 1 रुपए की सहूलत नहीं है। करोड़ों रुपए पंपों वाले डुबा रहे। हाँ, हम ऑटो वालों को क्या, हमारा 2 चालान रहा तो गाड़ी सीज कर देते हैं। हमारे पंप वालों को सीज कर दो ना, पूरे पंप बंद कर दो हैदराबाद के, एक पंप खुला ना करो। गवर्नमेंट को क्या बोलेंगे, क्या बोलेंगे गवर्नमेंट को? गवर्नमेंट उनको सहूलत दे रही, पंप वाले पैसे पेमेंट नहीं दे रहे, हमारे को परेशानी उठाना पड़ा। 8 दिन से 200 रुपए कमाना मुश्किल होगा। गाड़ी का गुत्ता देंगे क्या? गाड़ी का गुत्ता हमारा जेब से देना। కొడంగల్ కాన్స్టెన్సీ నీకు ఓటేసి మేము కొట్టుకుంటున్నాం రేవంత్ అన్న. మళ్ళా రేపు ఎలక్షన్ లా ఈ పరిస్థితి తెచ్చినాం అనుకో. అన్ని బంపులకు వచ్చేటట్టు చూడండి సార్, ఫస్ట్ వరకు వస్తా ఉంటారు. ఏమంటే పోలీస్ వాళ్ళు ఇట్లా బండి పెడుతున్నాం, పెడితే వాళ్ళు చాలాన్ కొడుతున్నారు. बस वार्ड को मैं गाड़ी में छोड़ू साहब, आगे सरकार साहब उठाए मैं CM आया बगे 1:30 बजे तक मैं शामी 1:30 बजे तक CM आया ना, PM आया। कौन गया? खाली डिप्टी सीएम गया, अजहरुद्दीन गया, तो क्या बोलते KCR का बेटा गया, बोलना गए बाकी CM आए नहीं वहाँ पर। क्या हमको नींद में तो CM आया ऑडियो बगे बोले क्या CM क्या बोलते असेंबली चली बगे बोले असेंबली में CM ही नहीं है, असेंबली कहीं फिर असेंबली में CM ही नहीं, असेंबली कहीं फिर बोलो 1:30 बजे था मैं 1:30 बजे तक CM आया ना, PM आया, खाली कौन डिप्टी CM आया, खाली अजहरुद्दीन आया, KCR का बेटा आया। तो आगे का सर्कल साहब सभाबाद का सर्कल और ट्रैफिक सर्कल भी दोनों भी आगे उठाए निकाल में गाड़ी पर मैं कहीं निकालू साहब क्या बोले అసెంబ్లీ బగ్గే बोले आज సండే సార్ అసెంబ్లీకి సండే అసెంబ్లీ బగ్గే बोले చెప్పాలి. ఏం చెప్పాలంటే ఇప్పుడు మా బాధ, నేను శుక్రవారం రోజు గ్యాస్ కొట్టించిన నా ట్యాంక్ ఫుల్ ఆటో ఇక్కడ అత్తాపూర్లో శుక్రవారం కొట్టించుకొని సాటర్డే సండే నడిపించుకున్నా. ఈ రోజు పొద్దుగాల ఈ రోజు మార్నింగ్ 7:38కి వచ్చి సోమాజిగూడ లైన్ నిలబడ్డా. గ్యాస్ పంప్ ఎక్కడ ఉందంటే ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కింద గ్యాస్ పంప్ ఉంది. సోమాజిగూడ నుంచి మినిమం 4-5 కిలోమీటర్స్ మేము లైన్లో నిలబడి ఇప్పటివరకు మాకు తిండిలే తిప్పాలే, ఏదో టిఫిన్ చేసి వచ్చి ఇక్కడ లైన్లో నిలబడ్డాము. మినిమంగా లేదన్నా ఒక 600-700 ఆటో లైన్లు. మా పరిస్థితి ఏంది?
ఈ గ్యాస్ వస్తుందని ప్రతి ఒక్క మీడియా కానీ ప్రతి ఒక్క ఛానల్ చూపిస్తున్నారు. మరి ఎక్కడ వస్తుంది, అది ఎక్కడ పోతుంది? ఇదంతా బడా రాజకీయ నాయకులకే చెందుతుందా, లేక మా లాంటి బీద వాళ్ళకు కూడా వస్తుందా లేదా? ఒకవేళ మా ప్రాబ్లం ఉంటే అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మా రేవంత్ అన్న కానీ మా సర్కార్ని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఒకవేళ ఇంకొకటి ఇది ఉంది, ఇప్పుడు మా గ్యాస్కు ఇప్పుడు ఒకప్పుడు మాకు 65-60 రూపాయల గ్యాస్ ఉండేది. ఇప్పుడు 100 రూపాయల గ్యాస్ ఒక్కరోజు నింపించుకొని 2 రోజులు నడిపించుకోవాలి, 3వ రోజు మళ్ళీ లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి మాకు ఎన్ని రోజులు వస్తుంది జరుగుతుంది? ఎన్ని రోజులు వస్తుంది ఇట్లా? ఇది మాకు అవసరం లేదు కదా. దయచేసి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆటో వాళ్ళని ఆదుకోవాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదే అని మేము కోరుకుంటున్నాం. మేడం ఒకప్పుడు రేట్లు 55-56 రూపాయలు మేడం, ఈరోజు 100 రూపాయలు. 100 రూపాయలు అయినా కూడా సరే పర్లేదని మేము కొట్టిస్తున్నాము. సరే పర్లేదు కొట్టిస్తున్నాము, మేము కూడా బతకాలి. ట్రాన్స్పోర్టింగ్ ఇప్పుడు వాళ్ళు అక్కడక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా నడవాలి కదా. మాకు 500 దొరికినా 400 దొరికినా సాలరా దేవుడా అని నడిపించుకుంటున్నాము. మేము ప్రతి ఒక్క కస్టమర్ని కూడా అడుక్కుంటున్నాం. మేడం గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, ఒక 20 రూపాయలు ఎక్కువ అంటే ఎవరు ఇవ్వట్లే. సరే మా పరిస్థితి పక్కన పెట్టండి. ఈ ఓలా ఊబర్ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కనీసం మా పరిస్థితిని చూసి మా పరిస్థితి ఇలా ఉంది అని దాన్ని ఆలోచన చేసుకొని కూడా ఆటోమీటర్ అనేది మాకు సరిగా లేదు మేడం. పెంచట్లేదు. 2006 నుంచి కానీ ఇప్పటి వరకు కూడా మేడం దాదాపు 18-20 సంవత్సరాలు కావస్తుంది. ఎప్పుడైతే మాకు ఆటోమీటర్లు 16 రూపాయలు 20 రూపాయలు చేసినారో అప్పటి నుంచి కూడా అదే మీటర్ ఉంది. ఇప్పటికి కూడా ఏది పెంచలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రభుత్వము ఏమని చెప్పిందంటే ప్రతి ఒక్క ఆటో వాళ్ళకు సంవత్సరానికి ఇంత అన్నారు. ఏది మేడం, ఎక్కడ మేడం? ఇంత కష్టం ఏ ప్రభుత్వానికి కనిపిస్తలేదా మాది? 57 రూపాయలు ఉండే లీటర్ గ్యాసు, అట్లాంటిది ఈరోజు 94 రూపాయలు అయినా కానీ గంటల తరబడి నిలబడి కొన్ని రోజుల తరబడి కూడా తిండి లేక తిప్పలు లేక ఫ్యామిలీలను వదులుకొని మనుషులమా మేము మనుషులమా? అసలు మేము కనబడతలేమా? మేము లేకపోతే పబ్లిక్ అస్తవస్త. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినవు, ఫ్రీ బస్ ఎన్ని రోజులయ్యా? ఫ్రీ బస్సుకు మాత్రం ఎంతమందికి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్సు? మిగతా ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతున్నారు? మేము లేకపోతే ఆల్మోస్ట్గా హైదరాబాద్ నగరంలో చాలా వరకు పబ్లిక్ అనేది ఎంత సఫర్ అవుతుందని పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. ఓలా ర్యాపిడో వాళ్ళు కూడా కమిషన్లు తీసుకొని కూడా కనీసం వాళ్ళైనా కానీ మీటర్ పరంగా కాకుండా వాళ్ళు కిలోమీటర్కి ఇంత అని కూడా వాళ్ళు కూడా పెంచట్లేదు. ఇంతకుముందు అంటే ధరలు పెంచలేదు, పర్లేదు ఓకే బై. సంవత్సరానికి ఇంత అన్న ప్రభుత్వము ఇప్పటికీ ఏ ఆటో వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా వాళ్ళు ఏం ఆదుకున్నది ఏం లేదు. గ్యాస్ 100 రూపాయలు అయినప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు నిద్రపోతున్నారా? కనీసం ఈ టైంలోనన్నా కూడా ఆటో వాళ్ళని ఆదుకోవచ్చు కదా. గంటల తరబడి లైన్లో నిలబడి తిండి లేక తిప్పలు లేక ఎంతో అవస్థ పడుతున్నాము. మరి వాళ్ళకి కనబడతలేమా మేము? అంటే మా గోస మాకు వాళ్ళకి ఏర్పడట్లేదా? కొన్ని వేల కుటుంబాలు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగస్తులు ఎంతో మంది కూడా రోడ్డు పాలున ఇలాంటి బతుకులు మేము బతుకుతుంటే మీకు ఎటువంటిది మీకు కనబడట్లేదా? మా బాధలు, మా కష్టాలు, ఇంటూ రెంటు, పిల్లల స్కూళ్ళు ఫీజులు ఇట్లాంటివి మీకు కనబడట్లేదా? మరి మా కోసం పట్టించుకునే నాదుడు ఎవరు? ఇంతకు ప్రభుత్వమా? మరి ఎవరు? ఆ ప్రభుత్వం అనేది మరి సంవత్సరానికి ఇంత ఇస్తా అన్నది, అది కూడా లేదు. సరే పోనీ, మరి ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఇట్లా రోడ్డు మీద ఎన్ని రోజులు మా బతుకులు? మరి ఇదంతా లాస్ట్ వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇంకొక 2-3 రోజులు చూస్తారు. ప్రతి ఒక్క ఆటో వాళ్ళకు ప్రతి ఒక్కరికి చిరాకు అయిపోయింది. ధర్నాకు వచ్చి నిలబడితే ఆటో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అప్పుడు ప్రభుత్వం అనేది దానికి సమాధానం చెప్పనికే సాయంత్రము ఇదే ఆరంగర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు మొత్తం గ్యాస్ లేదని ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి టవర్ ఎక్కినారు. ఆత్మహత్య చేసుకోవడానికి పోయారు. దాని కారణం ఎవరు? పిల్లర్ నెంబర్ 291 దగ్గర. అప్పుడు అక్కడ నేను ఉన్నాను. వాళ్ళు ఎంత చెప్పినా కూడా దిగట్లేదు. మాకు వద్దు బతుకు అని. ఇక్కడ ఓలా ఊబర్ వాళ్ళు రేట్లు పెంచట్లేదు, ఇక్కడ గ్యాస్ దొరకట్లేదు. ఇక్కడ మేము ఎలా బతకాలి? మరి ఆటో డ్రైవర్లు ఎలా బతకాలి? సరే ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందా? ఏదో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పిండు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నెల 15,000 వేస్తాను, సంవత్సరానికి 15,000 వేస్తాను. వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది కూడా ఇప్పటివరకు అది కూడా లేదు. మరి మా బతుకులు ఏంది? దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోండి, ఆటో డ్రైవర్ల బతుకులు చూడండి, మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని మేము ఒక్కటే కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నమస్కారం తెలియజేస్తున్నాం. నేను ఎందుకంటే మా కష్టకాలంలో మీరు వెంబడి మా వాయిస్ మీరు పబ్లిక్ తీసుకెళ్తారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న రేవంత్ రెడ్డి అన్న, నీకు నమస్తే పెట్టి చెప్తున్నాం, దండం పెట్టి చెప్తున్నాం. మేము మహబూబ్నగర్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ నీకు ఓటేసి మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం రేవంత్ అన్న. మళ్ళా రేపు ఎలక్షన్లో ఈ పరిస్థితి తెచ్చినాం అనుకో, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నువ్వు
అన్ని రేవంత్ రెడ్డి జూటా మాటలు రేవంత్ రెడ్డి, బట్టవాది రేవంత్ రెడ్డి. పబ్లిక్ మోసం చేసినావు, ఆటో డ్రైవర్లు మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు. ఇవాళ మా పరిస్థితి రోడ్డు మీద పెట్టావు. ఏం చేస్తావన్నా నువ్వు? సమీక్ష చేయి అంటే రవీంద్ర భారతిలో పోయి నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు. ఈడ పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా మంత్రి కూడా ఏం చేస్తలేడు. ఏందన్నా మా పరిస్థితి? మొత్తం ఆగం అయిపోతున్నాం. తినాలంటే తిండి లేదు, ఉండాలంటే నీళ్ళు దొరుకుతలేమ్మా. మాకు తాగడానికి నీళ్ళు కూడా దొరుకుతలేదు తల్లి, నీళ్ళు దొరుకుతలేవు, ఛాయ్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. 12 గంటలైంది ఇప్పటికి సార్, మేము లైన్లో నిలబడి 12 గంటలైంది. మా పరిస్థితి చెప్పుకోనంత దయనీయంగా ఉన్నాం. ఏం చేస్తావు రేవంత్ అన్న? మార్పు వచ్చింది. మార్పు ఇదే మార్పు రోడ్డు మీదకి వచ్చింది రేవంత్ అన్న. ఇదే రేవంత్ మార్పు. మీ కాన్స్టెన్సీ మేము మా పాలమూరు బిడ్డ మాకు మంచి న్యాయం చేస్తాడని ఓటేస్తామన్నా. ఏమి ఒక్కసారి మా గురించి రివ్యూ చేయి, జర రివ్యూ చేయి. చూడు మా బాధలు చూడు, మా కష్టాలు చూడన్నా. పరిస్థితి దారుణంగా ఉన్నాం మేము. అసలు చచ్చిపోవాలంటే కూడా ఇంత ఇంటిని దొరకలేదు. తెచ్చుకుని ఇంటిని దాగి చచ్చిపోవాలంటే ఇంటిని తెచ్చుకోవాలంటే కూడా డబ్బులు లేవు మా దగ్గర. ఆ పరిస్థితికి వచ్చినాం మేము. ఏం చేయాలన్నారు ఏమంతా ఒక్కసారి ఆలోచించు మా గురించి. మా ఆటో డ్రైవర్ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో 6 లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద ఉన్నామన్నా. మా పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచించు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు మళ్ళా ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఒక్కసారి చూడు, మా బతుకులు ఆగం చేయకు. మేము ఆగంలో ఉన్నాం. నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ అన్న నీకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా గురించి కొంచెం రివ్యూ చేయి. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. థ్యాంక్ యూ.